రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టాలనే కారణంతో సహా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విట్ ప్రోకు ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని, అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చినటువంటి ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో సంచలన తీర్పు అయితే వెలువడింపబడింది. ఈ పథకం ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా ఈ పథకం ఉందంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మానస్, అంటే గత అనేక రోజులుగా ఈ అంశానికి సంబంధించి కొంత వ్యతిరేకత అయితే వస్తోంది. అంటే క్విట్ ప్రోకు అనుకూలంగా ఇది ఉంది, అంతేకాకుండా కొన్ని లావాదేవీలు చాలా అక్రమంగా జరుగుతున్నాయని కూడా చాలామంది విమర్శకులు లేకపోతే చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు న్యాయస్థానం ఒక తీర్పునైతే వెలువరించింది. మొత్తంగా ఈ తీర్పును ఏ విధంగా చూడాలి మానస్? విజయ్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నిటికీ కూడా బయట నుంచి వస్తున్న ఫండింగే ఎలక్షన్స్ టైంలో, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీకైనా కానీ. సో ఇప్పుడు పార్టీలకి ఏదైతే ఎన్నికల బాండ్ల విషయంలో ఒక తీరునైతే అనుసరిస్తున్నారో అది 2018లో బీజేపీ సర్కార్ తీసుకొచ్చింది ఈ పథకాన్ని. అయితే ఈ పథకం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ నాయకురాలైనటువంటి జయా ఠాకూర్ దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లోనే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ విచారణని కొన్ని రోజులు జరిగిన తర్వాత దాన్ని నిలిపివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆ విచారణని రీఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు అయితే ఈ తీర్పుని వెలువరించింది. సో మొత్తంగా చూసుకుంటే బీజేపీ అయితే ఎస్బీఐ, ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల బాండ్లు ఎస్బీఐ ద్వారా ఎవరైనా కానీ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఎవరైనా కానీ ఆ బాండ్లని తీసుకొని ఆ బాండ్లు విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు. ఆ బాండ్లు తీసుకొని దాన్ని క్యాష్ రూపంలోకి రాజకీయ పార్టీలు దాన్ని కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా 2018లో నల్లధనాన్ని అరికట్టాలి, నల్లధనాన్ని కట్టడి చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఎన్డీఏ సర్కార్ అయితే అమల్లోకి తీసుకొచ్చింది. కాకపోతే ఈ బాండ్ల విషయంలో కూడా నల్లధనం అనేది అరికట్టడం జరగడం లేదు. బాండ్లు కూడా జనాలకి బహిర్గతం అవ్వాలి అనే ఒక వాదన అయితే ముందు నుంచి వినిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా తీర్పు వెల్లడైందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఎన్నికల బాండ్లు చెల్లవు అని దాన్ని ఇమీడియట్గా నిలిపివేయాలని బ్యాంకులన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఈ పరిస్థితుల్ని ఇప్పుడు అటు అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు లేదా ఏ ఇతర పార్టీ అయినా కావచ్చు ఎన్నికల వేళ దీన్ని ఎలాగా ఎదుర్కొంటారు, ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఫండ్స్ లేకపోతే అటు నల్లధనాన్ని అరికట్టాలని తీసుకొచ్చిన ఈ బాండ్స్ను కూడా సుప్రీంకోర్టు ఒకవేళ నిలిపివేస్తే దీన్ని ఏ విధంగా ఎదుర్కొని ఎలక్షన్స్లోకి ఫండ్స్ రూపంలో ఫండ్స్ని తీసుకెళ్తారు అనేది మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ మానస్.